హాయ్ హలో రండి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్. మనమైతే పెడన్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ పెడన్లో ఏంటంటే కలంకారీ శారీస్ పార్ట్ 1 చేశాను కదండి. ఇప్పుడైతే పార్ట్ 2 అయితే చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే పెడన్లో ఉన్న మనం ఈ పైడమ్మ అమ్మవారి శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం అయితే చూడడానికి వెళ్ళామండి. ఇక్కడైతే ఈ గుడి అయితే ఊరి మధ్యలో అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ బాగా ఫేమస్ అంట. ముందుగా ఏంటంటే ఆ గుడి అయితే చూడడానికి వెళ్ళాము. ఇదైతే బాగా ఫేమస్ అంటండి ఈ గుడి, పైడమ్మ అమ్మవారి దేవస్థానం. ఈ లోపలైతే ఈ గుడి అయితే ఇట్లా ఉంటుందండి. ఈ గుడి చూసిన తర్వాత అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇదైతే నా ఫస్ట్ పెడన కలంకారీ శారీస్ పార్ట్ 1 పెట్టాను కదండి. అదైతే మాత్రం చాలా వ్యూస్ వచ్చాయి, నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఏంటంటే పార్ట్ 2 పెడన కలంకారీ శారీస్ అయితే నేను పెన్ కలంకారీస్ అండి ఇవి పెడుతున్నాను. ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేనైతే హ్యాండ్ ప్రింట్స్ చీరలు ఎలా నేస్తారు, ఎలా తయారవుతాయి అనేది నేనైతే చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. ఇవైతే పెన్ కలంకారీ, ఇంక వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఇవైతే పెన్ కలంకారీ శారీస్. ఇవి ఏంటంటే స్మూత్గా ఉంటాయి. ఇవి కాటను పట్టు కూడా మిక్స్ వస్తాయండి. ఇవి ఏంటంటే ఇలా పళ్ళు అయితే వస్తుంది, అంచు మాత్రం జరీ అంచు వస్తుందండి. పెన్ కలంకారీకి ఏంటంటే జరీ అంచులు ఉంటాయి అన్నమాట. ఇది బ్లౌజ్ అయితే ఇట్లా బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇవి ఏంటంటే మనం 1600 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కలంకారీ, పెన్ కలంకారీ, మహేశ్వరి పట్టు ఇవన్నీ కూడా ఫేమస్ అండి. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. వీళ్ళు హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడాను. ఇదేంటంటే మహేశ్వరి సిల్క్ అండి, కలంకారీలోనే మహేశ్వరి పట్టు శారీ మీద హ్యాండ్ ప్రింట్ అనమాట. ఇది మహేశ్వరి సిల్క్ శారీ అనమాట. ఇదైతే పట్టు మీద హ్యాండ్ ప్రింట్ కాబట్టి కొంచెం అయితే కాస్ట్ ఉంటుందండి. 2500 ఇది. పళ్ళు అయితే ఇట్లా వస్తుంది. ఈ శారీస్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో యూజ్ చేసినా మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయండి. పళ్ళు అయితే ఇట్లా వస్తుంది. ఇదైతే బ్లౌజ్ అట్లా మెరూన్ కలర్ డిజైన్తో వస్తుంది అనమాట. హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది. ఇవి చాలా అయితే స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవి కూడా పెన్ కలంకారీ శారీస్ అనమాట. హ్యాండ్ ప్రింట్స్ ఎంత బాగున్నాయి చూసారా. వీటికి అయితే జరీ బార్డర్ అయితే వస్తుందండి, కంపల్సరీ వస్తుందన్నమాట. వీటిలో అయితే చాలా రకాలు, చాలా డిజైన్స్, మోడల్స్ ఉన్నాయండి. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి కానీ వీడియో లెంగ్తీ అయిపోతుందని నేను కొన్ని శారీసే మీకు చూపిస్తున్నాను. ఎవరైనా నియర్ బై ఉంటే విజిట్ చేయొచ్చు. ఫంక్షన్స్ ఉన్నా ఒకసారి విజిట్ చేయండి. పెడనైతే మన కలంకారీ శారీస్ కదా, చాలా బాగుంటాయి. మనం సమ్మర్లో కూడా తీసుకోవచ్చండి, చాలా కూల్గా కూడా ఉంటాయి ఇవైతే. ఇక్కడైతే చాలామంది రీసెల్లర్స్ వస్తుంటారు, బండిల్స్ తీసుకెళ్తుంటారనమాట. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డిజైన్లు పెన్ కలంకారీలోనే ఇవి ఒక మోడల్ అనమాట. ఇవన్నీ లైట్ కలర్స్ అండి, పేస్టల్ కలర్స్ అనమాట. ఇదైతే ఎంత బాగుందో చూసారా. పింక్ శారీ, అన్నీ కొమ్మలే డిజైన్స్ వచ్చాయి. ఇవన్నీ హ్యాండ్ ప్రింట్సేనండి. వీళ్ళు ఓన్గా తయారు చేసిన శారీస్ అనమాట. ఓన్గా తయారు చేసి వీళ్ళు ఓన్గా షాపుల్లోనే అమ్ముకుంటారనమాట. ఈ ఊర్లో ఏంటంటే పెడన్ కలంకారీ, చందేరి, కొంచెం మంగళగిరి పట్టు, ఇవి పెన్ కలంకారీ, మహేశ్వరి సిల్క్, ఇవి తప్ప వేరే శారీస్ అయితే వీళ్ళైతే అమ్మరండి. అసలు వీళ్ళు తయారు చేసినవి వీళ్ళు అమ్ముతారు. ఇది చూసారా, గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చాయి. పళ్ళుకి అయితే టజల్స్ కూడా ఇచ్చారు. అసలు ఎంత సమ్మర్లో కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి అసలు. ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం. ఇవన్నీ కూడాను రకరకాల డిజైన్స్, మోడల్స్ చాలా అయితే బాగున్నాయండి. వీళ్ళైతే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి మీరు ఆన్లైన్లో పంపమన్నా పంపిస్తారు వీళ్ళు. మీకైతే నంబర్ అయితే పెడతాను. ఝాన్సీ కలంకారీ అనమాట. వీళ్ళు బాగా ఫేమస్. వీళ్ళకైతే 4 షాపులు ఉన్నాయండి. వీళ్ళకైతే ఒకటంతా ఇది ఇప్పుడు చూపించే షాప్ ఏంటంటే ఇదంతా రీటైల్ అనమాట. 1 కావాలన్నా శారీస్ కొద్దిగా కావాలన్నా ఇస్తారు. వేరే ఫ్యాబ్రిక్ షాప్ ఉందండి, అది కూడా ఉంది. ఇంకా బండిల్స్గా శారీస్ ఇచ్చే హోల్సేల్ షాప్ కూడా ఉంది. ఇట్లా 4 రకాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి. 4 రకరకాల షాపులు ఉన్నాయి వీళ్ళకి. ఇది చూసారా ఎంత బాగుందో. ఓపెన్ చేస్తే శారీ అసలు ఎంత స్మూత్గా అయితే ఉన్నాయండి. భలే వీళ్ళు హ్యాండ్ ప్రింట్స్ భలే అయితే వేస్తున్నారు. ఇదైతే కొంచెం పెద్ద డిజైన్, ఇది
ఫ్లవర్స్ డిజైన్, కొంచెం పెద్ద డిజైన్ అనమాట. దీనికి కూడా బోర్డర్ అయితే వస్తున్నాయండి. ఇవి పెన్ కలంకారీకి ఏంటంటే బోర్డర్స్ కూడా వస్తాయి. ఇలాగా ఇది ఒక మోడల్, చెక్స్ మోడల్ అనమాట. రకరకాల మోడల్స్ అండి. ఇదైతే కొంచెం పెద్ద డిజైన్, ఇది పెద్ద ప్రింటల్ అనమాట, హ్యాండ్ ప్రింట్స్ పెద్దవి అనమాట ఇవి. అట్లా చెక్స్లో కూడా మనకి ఇది ఒక మోడల్ అండి. ఇది లోపలైతే అది చూసారా, ఎల్లో చెక్స్ అంతా కూడా. ఇదైతే పళ్ళు, ఆ పక్కన ఉన్నదైతే అదైతే బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ పార్ట్ అది. దీన్ని కూడా పళ్ళుకి అయితే టజల్స్ ఇచ్చారు. ఇవైతే 1600 నుంచి క్వాలిటీని బట్టి మనకి స్టార్ట్ అవుతున్నాయండి రేట్లు అయితే మాత్రం. మెయిన్ అయితే రీసెల్లర్స్ అయితే వస్తున్నారండి ఇక్కడికి, బాగా హోల్సేల్లో ఇస్తున్నారు. రీసెల్లర్స్కి అయితే కొంచెం తగ్గించి అయితే ఇస్తున్నారు. రీసెల్లర్స్ వెళ్ళొచ్చండి, తప్పకుండా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా రకరకాల కలర్స్, మోడల్స్, డిజైన్స్. ఇవి అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటాయండి, ఉంటాయి. ఇకపోతే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. కలంకారీలో డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడాను నేను చూపించేవన్నీను ప్యాంటు, చున్నీ మాత్రమే. ఈ మెరూన్ చూసారా, ఇదైతే టాపు క్లాత్, మంగళగిరి కాటన్లో టాప్ క్లాత్ లాగా వీటికి సెట్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటంటే ప్యాంటును, చున్నీ ఉంటాయి. ఈ మంగళగిరి మెరూన్ క్లాత్ చూసారా, దీనికంటే ఆపోజిట్ కలర్ కానీ సేమ్ కలర్ కానీ ఎట్లా వాళ్ళకి సెట్ చేసి ఇస్తారనమాట. మంగళగిరి కాటన్ అయితే 50 రూపీస్ అన్నట్టున్నారండి మీటరు. మనకి 2.5 మీటర్లు అంటే 100 రూపీస్ అండి, సారీ. అది 250 అయితే మనకి టాప్ సరిపోతుంది. ఇట్లా అనమాట. ఇవన్నీ కూడాను ప్యాంటు, చున్నీలు మాత్రమే అండి కలంకారీవి. మనం ఏంటంటే ఆ ప్యాంటు క్లాత్ టాప్ కుట్టించుకొని చున్నీ యూజ్ చేసుకొని లెగ్గిన్ వేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇవైతే వీళ్ళ దగ్గర ఇన్ని మోడల్స్, బర్డ్స్, యానిమల్స్, పీకాక్స్ అన్నీ అయితే ఉన్నాయండి వీళ్ళకి. ఇవన్నీ కూడాను డ్రెస్ మెటీరియల్స్, ఓన్లీ ప్యాంటు, చున్నీ మాత్రమే అనమాట. ఇవేంటంటే 450 దగ్గర నుంచి వీటి క్లాత్ బట్టి, మెటీరియల్ బట్టి కాస్ట్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ రకరకాల కలర్స్ అనమాట. అన్ని కలంకారీ హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవి. సమ్మర్లో ఈ డ్రెస్సులు హాయిగా ఉంటాయి అన్నమాట వేర్ చేస్తే. సమ్మర్ వస్తుంది కదండి, వీటికి ఇప్పుడైతే డిమాండ్ పెరుగుతుంది. ఇదిగోండి మెరూన్ కలరు, రకరకాల కలర్స్ అండి, చెక్స్ ప్యాటర్న్లోను, కలంకారీ డిజైన్స్లోను. ఇవైతే మేమైతే చాలా డ్రెస్సులు అయితే పక్కన పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవన్నీ కూడాను రకరకాల మోడల్స్ అన్నమాట. మెటీరియల్ అయితే బాగుందండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడాను. ఇదైతే మహేశ్వరి సిల్క్ పట్టు అండి, ఇది పట్టు శారీ. తర్వాత అయితే ఇక్కత్తులో కూడా డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కత్తులో. ఇదైతే గ్రేప్ కలరు, వైటు, వైన్ కలరు మిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడాను ఇక్కత్తులో. ఇది ఒక సెట్టు, అట్లా సెట్ వైజ్ అయితే ఉన్నాయండి. ఇదైతే ఇక్కత్తులోనే రెడ్, బ్లాక్ అన్నమాట. ఇదైతే టాప్ వస్తుంది, బ్లాక్ అయితే ప్యాంట్ వస్తుంది. ఇదైతే రెండు కలిపిన కాంబినేషన్లో చున్నీ అయితే వస్తుంది. ఇవైతే 900 అట్లా చెప్తున్నారండి. కొంచెం ఏమన్నా మనకైతే డిస్కౌంట్ ఇవ్వచ్చు ఏమన్నా. దాంట్లోనే ఇది ఒక బ్లూ కలర్ అండి, బ్లూ అండ్ వైట్, రాయల్ బ్లూ అనమాట. ఎంత బాగుందండి, చాలా బాగుంది కదా. ఇక్కత్తులో అయితే ఇది ఒక కలర్ అండి, మెరూన్ ఎల్లో అనమాట. ఇది ఒక 5-6 సెట్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. రీజనబుల్గానే ఉన్నాయి, పర్వాలేదు. ఇదైతే రెడ్, వైట్ క్లాత్ అయితే మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది, క్వాలిటీ ఉందండి మెయిన్ వీళ్ళ దగ్గర. ఇది కూడా డ్రెస్ మెటీరియల్. ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు. తీసుకోవచ్చు మనం, పర్లేదు, ఆ కాస్ట్కి తీసుకోవచ్చు. ఇవైతే నారాయణపేట డ్రెస్సెస్ అండి. ఇవి నారాయణపేట మీకు ఐడియా ఉంది కదండి, అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవైతే కలర్స్ చూసారా అసలు. ఇది డార్క్ గ్రేప్, అదే సారీ అండి, గ్రే కలర్. ఇది గ్రే కలర్ ఎంత బాగుందో. ఇది ఒక సెట్ అనమాట, ప్యాంటు, చున్నీ, టాపు, బోర్డర్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఎవర్ గ్రీన్ కలర్ అండి. ఇదైతే బాటిల్ గ్రీను, నారాయణపేటలోనే. ఇవి కూడా 900 అట్లా చెప్తున్నారు. ఒక 50 రూపీస్ ఏమైనా డిస్కౌంట్ ఉండొచ్చండి. ఇదంతే. ఇది వైన్ కలరు, ఇది కూడా గ్రే కలరు.
వీటిలో కూడా 4-5 కలర్స్ ఉన్నాయండి. అన్నీ అయిపోయినాయంట. ఆర్డర్ మీద అయితే తెప్పిస్తారు వాళ్ళు. ఇదొక సెట్ అనమాట. ఇట్లా నారాయణపేటలో కూడా వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కలంకారీ కాకుండా నారాయణపేట కూడా వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అదొక బ్లూ అనమాట. అదేంటంటే పీకాక్ బ్లూ అంటారు కదా, చాలా బాగుందండి ఇదైతే. ఇదేమో నేవీ బ్లూ అనమాట, కొంచెం డార్క్. ఇది కూడా నారాయణపేట డ్రెస్ అనమాట. ఇవైతే పూర్తిగా హ్యాండ్లూమ్స్ అండి. వీళ్ళు తయారు చేసినవి ఇవన్నీ కూడాను. ఇవైతే బాటము చున్నీ మాత్రం మీకు వైట్ వస్తుంది, బాడీ కలర్ ఒకటే మారుతుంది. ఇవి కూడా అంతే హ్యాండ్లూమ్స్ అండి. వీళ్ళు ఏంటంటే కలంకారీ టాప్ క్లాత్కి ఈ ప్యాంటు చున్నీ అయితే మ్యాచింగ్ చేసి వాళ్ళు సెట్ లాగా వాళ్ళు ఉంచేస్తారంట, ప్రిపేర్ చేసి ఉంచేస్తారనమాట. ఇట్లా ఇది ఒక సెట్టు. ఇది కూడా 850 అట్లా చెప్తున్నారు. ఇవి కూడా అంతే అండి. ప్యాంటు చున్నీ కలంకారీ క్లాత్కి సెట్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ నుంచి సెట్ చేసి ఒక సెట్ లాగా ఫామ్ చేస్తారు దాన్ని. ఇదొక మెటీరియల్. అలా మ్యాచింగ్స్ని బట్టి అట్లా తయారు చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఒక సెట్ లాగా తయారు చేస్తున్నారు. ఇవి కూడా 850 అట్లా చెప్తున్నారు. ఓకే అండి. ఇవైతే నేనైతే ఇన్ని డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అయితే ఇన్ని తీసుకున్నాను అనమాట. నేను మళ్ళీ దూరం కదండి, వెళ్ళలేం కదా అని నేను అవసరమైనవి తీసేసుకున్నాను అనమాట. ఇవన్నీ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడాను నేను తీసుకున్నాను. ఓకే అండి. ఇవన్నీ అయితే సర్దేసుకొని ఈ శారీస్ అయితే సర్దేసుకొని ఇప్పుడు శారీస్ మీద హ్యాండ్ ప్రింట్స్ ఎలా వేస్తారో ఆ వేసే దగ్గరకు అయితే మనం వెళ్ళిపోదామండి. ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర అయితే హ్యాండ్ ప్రింట్స్ అన్నీ వేస్తారు. ఇవన్నీ చూసారా ఎట్లా ఆరబెట్టారో, ప్రింట్స్ వేసి ఇట్లా ఆరబెడతారనమాట ఎండలో. ఈ హ్యాండ్ ప్రింట్స్ క్లాత్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఈ వైట్ అయితే ఇలా వస్తాయంటండి క్లాత్లు ఫస్ట్. తర్వాత అయితే కరకాయలో పెడితే ఈ కలర్ వస్తాయండి. ఇది వచ్చిన తర్వాత లోపల స్టాంపింగ్ చేసేస్తారనమాట డిజైన్స్. తర్వాత ఇక్కడైతే వీటికి వేసే కలర్స్ అండి. ఇవన్నీ కూడాను ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే ఫ్రూట్స్ తొక్కల నుంచి తీసిన వాటితోటే కలర్స్ అయితే తయారు చేస్తారంటే ఆర్గానిక్గా. ఆ కలర్స్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా తయారు చేస్తారు వాళ్ళు. హ్యాండ్ ప్రింట్ వేసే కలర్స్ అండి ఇవి. వీటితోనే మనకి చీరలన్నీ కూడా ప్రింట్లో వేస్తారనమాట. ఇదిగోండి ఇట్లా. ఇదైతే గమ్ అంటండి. గమ్ కూడా కలుపుతారంట కలర్స్లో, పట్టి ఉంచడం కోసం. ఇదైతే మిషన్ అంటండి. అది ఆ కలర్స్ అన్నీ కలపడం కోసం అంట. అది కలిపే మిషన్ అంటండి అది. ఈ కలర్స్ అయితే ఇట్లా తయారు చేస్తారనమాట. ఓకే అండి. ఇక్కడ బల్లల మీద అయితే ఆ క్లాత్ ఇలా వేసుకొని వీళ్ళు ప్రింటింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట వైట్ క్లాత్ మీద. ఇక చూసారా అలా ఆ స్టాంపులు చెక్కలతోటి బేస్ కలర్స్ అయితే వేస్తున్నారండి. ఇలా ప్రింట్ చేస్తారనమాట. వైట్ క్లాత్ని కరకాయ పొడిలో నానబెట్టేసి ఉడకబెట్టేసి అప్పుడు వాటిని కాలంలో ఉతికేసి దాని మీద ఇలా హ్యాండ్ ప్రింట్ అయితే వేస్తారంటండి. అది బేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే డిజైన్స్ అయితే అప్లై చేస్తారు. ఆ గ్యాప్లో చూసారా ఈవిడైతే డిజైన్స్ వేస్తుందండి. ఆ బేస్ కలర్స్లో అవుట్లైన్స్లో ఇలా డిజైన్స్ అయితే వేస్తారనమాట. ఒక్కొక్క కలరు. ఇదైతే ఆరెంజ్ కలర్ చూసారా తను ఎలా వేస్తుందో. ఇలా వేసిన తర్వాత ఆకులు కొమ్మలు ఉన్నాయి కదండి, వాటికి గ్రీన్ అని రెడ్ అని అట్లా వాళ్ళు కలర్స్ అయితే మళ్ళీ తర్వాత ఫిల్ చేస్తారనమాట. ఇట్లా అయితే జరుగుతుంది. హ్యాండ్ ప్రింట్ అయితే ఇట్లా వేస్తారండి శారీస్ అన్నీ కూడా. ఇట్లా వీళ్ళు వేస్తుంటారనమాట. మధ్య మధ్యలో డిజైన్స్ అన్నీ ఫిల్ చేస్తుంది చూసారా, అవుట్లైన్స్ మధ్యలో డిజైన్స్ అట్లా ఫిల్ చేస్తుంది అన్నమాట ఆవిడ. వీళ్ళైతే డైలీ వేజ్ వర్కర్స్ అంటండి. వీళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ అన్నమాట వీళ్ళు. ఇలా శారీస్ అయితే హ్యాండ్ ప్రింట్స్ వేస్తారు వీళ్ళు. శారీస్, చున్నీలు, డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఈ చెక్కలు డిజైన్స్ వీటికైతే చెక్కేసి ఉంటాయండి. ఇవి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో వాళ్ళు ఆ చెక్కతోటి ప్రింట్ వేస్తారు అన్నమాట. హ్యాండ్ ప్రింట్ ఇలా అయితే వేస్తారు చూసారా. మధ్యలో ఈవిడైతే బ్లాక్ కలర్ అయితే
ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్లా రకరకాలుగా వేస్తారనమాట డిజైన్స్ అన్నీ. ఇట్లా కలర్ అలా ముంచుకొని ఆ టబ్లో వేశారు కదండి, వాళ్ళకి కావాల్సిన కలర్స్ రెడీ చేసుకొని దాంట్లో పెట్టి ఆ చెక్కనైతే అలా హ్యాండ్ ప్రింట్ అయితే వేస్తున్నారండి. ఇలా కలంకారీ శారీస్ అయితే హ్యాండ్ ప్రింట్స్తో ఈ విధంగా అయితే తయారవుతాయి అన్నమాట. చూసారా ఎట్లా వేస్తున్నారు, రకరకాల కలర్స్, రకరకాల డిజైన్స్. వీళ్ళందరూ కూడాను ఇలా పెద్ద హాల్లో అయితే ప్రింట్లు అయితే హ్యాండ్ ప్రింట్లు అయితే వేస్తున్నారండి. స్టార్టింగ్ ఎలా వస్తుంది, తర్వాత అయితే కలర్స్ అన్నీ ఫిల్ చేస్తారనమాట. ఇవన్నీ కూడాను ఈవిడ ఒక కలరు, వేరే వాళ్ళు ఒక కలరు, ఆ తర్వాత వీటి మధ్యలో డిజైన్స్, ఆకులు అవన్నీ ఫిల్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు, అట్లా ప్రాసెస్ అంతా చేసుకుంటూ వెళ్తారనమాట. ఇట్లా ప్రింటింగ్ అయితే రెడీ అవుతుంది మనకి. హ్యాండ్ ప్రింట్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి కలంకారీవి. ఇవైతే ఆర్గానిక్ కలర్స్ అంట. ఇవైతే మనకైతే హాని ఉండదు. ఆర్గానిక్ కలర్స్ అంటండి. ఫ్రూట్స్ తొక్కల నుంచి అయితే వీళ్ళు తయారు చేస్తారు. ఇవి చూసారా, మధ్యలో కలర్స్ నింపుకుంటూ వెళ్ళిపోతుంది ఈవిడ. అలా కలర్స్ మధ్యలో డిజైన్స్ ఫిల్ చేస్తుంది అన్నమాట. ఇవిడైతే ఇట్లా వేస్తుంది. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వేజ్ కూలీ బేసిస్లో వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. ఇవైతే ఎలా తయారు చేస్తారో ఆవిడ చెప్తుంది చూడండి. అప్పుడు ఏం చేస్తారు, నానబెట్టి వైట్ క్లాత్ ని అందులో నానబెడతారు అనమాట. నానబెట్టేసరికి ఈ కలర్ వస్తుంది వైట్ క్లాత్. తర్వాత ప్రింటింగ్ చేస్తారు. ప్రింటింగ్ చేసినాక కాలంలో జాడిస్తారు. జాడిచినాక క్లాత్ ఉడకబెడతారు. రంగు దిక్కకుండా ఎన్నాళ్ళు ఉన్నా సరే క్లాత్ రంగు ఎలా ఉంటుంది, క్లాత్ చిరుగుతుందే కానీ ప్రింటింగ్ పోదు. మరి అంతసేపు కట్టలేము, అన్ని రోజులు. చెప్పు. అదైనా మళ్ళీ ఇందులో వేరే ఎల్లో, బ్లూ, ఆకుల్లో గ్రీన్ కావాలా, ఎల్లో బ్లూ ఉంది కదా, అట్లా ఇంకొక 2 లక్షలు పడుతుంది. అది చేసినాక మళ్ళీ జాడి చేసి మళ్ళీ మడతెట్టి ఐరన్ చేసి ఈ డ్రెస్ ఉన్నాయి కదా ఎల్లో బ్లూ, సేమ్ అట్లా ఇందులో కూడా ఈ హ్యాండ్ ప్రింట్ వేయటాన్ని అయితే డిజైన్స్ ఫిల్ చేయటాన్ని టప్కీ అని అయితే అంటారంటండి వాళ్ళు. ఇట్లా చాలా ప్రాసెస్ అయితే ఉందండి. కలంకారీ శారీ తయారవ్వాలంటే మాత్రం చాలా ప్రాసెస్ అయితే ఉంది. ఇదంతా వీళ్ళు చేస్తారనమాట. ఇక్కడ అయితే వానకాలం అయితే పని చేయడం, ఎండ కావాలి ఆరేడది. వాన అయితే మళ్ళీ పని కాలేదు. ఇట్లా వేసినాక ఎండలో వేయాలి. ఇందులో పెట్టాలి, రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇది బట్టి పట్టుకుని ఇలా హ్యాండ్ ప్రింట్ అయితే వేస్తున్నారండి వీళ్ళు. ఇవే పెడన్ కలంకారీ శారీస్ అంటే ఇలా ప్రింటింగ్ అంటే ఇట్లా జరుగుతుందన్నమాట. ప్రాసెస్ అంతా కూడాను చెప్తున్నారు కదండి వాళ్ళు. శారీ చిరగనైనా జరుగుతుంది కానీ ప్రింటింగ్ అయితే పోదంట. చాలా ప్రాసెస్ అయితే ఉంది కదండి. కరక్కాయలు ఉడకబెట్టడం, మళ్ళీ ఆరబెట్టడం, కాలువలో ఉతకడం, ఆ తర్వాత ఉడకబెట్టడం, అవన్నీ చేస్తారంటండి ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు. దీనికైతే ఎండ కావాలంటండి. ఎండలో ఆరబెడతారంట. ఎండ ఉన్నప్పుడే తయారు చేస్తారంటండి ఈ శారీస్ అయితే. ఈ కలంకారీ శారీస్ ఇట్లా అనమాట. ఇవిడైతే బేస్ కలర్స్ మధ్యలో డిజైన్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తుందండి ఇవిడైతే. ఇలా చేసిన తర్వాత మళ్ళీ కలర్స్ వేస్తారనమాట. వాటిలో ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన కలర్స్ ఫిల్ చేసుకుంటా ఫైనల్గా వెళ్తే మనకైతే పూర్తి శారీ అయితే మనకి రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ డిజైన్కి డిఫరెన్స్ చూసారా మీరు. అక్కడైతే ఫిల్ చేసుకుంటూ అట్లా వెళ్తుందన్నమాట. అట్లా డిజైన్ మధ్యలో ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది ఆవిడ. ఇట్లా ప్రింటింగ్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. వీళ్ళు రోజు కూలీకి అయితే పనిచేస్తారంటే ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్. ఇదిగోండి ఈవిడైతే కలర్స్ వేసేస్తుంది ఆ డిజైన్స్ మధ్యలో. ఇది ఫైనల్ అనమాట. ఇంకా కలర్స్ సెలెక్ట్ చేసుకొని కలర్స్ వేసేస్తుంది అనమాట. ఇంకా తర్వాత శారీ అయితే తయారైపోతుందండి. కలర్స్ వేసాక శారీ తయారైపోతుంది. ఇంకా వాళ్ళు సేల్స్కి రెడీగా పెడతారనమాట. ఎంత కష్టపడుతున్నారో చూసారండి వీళ్ళంతా. అసలు వీళ్ళైతే హ్యాండ్ ప్రింట్ అయితే టపా టపా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి.
మిషన్స్ కూడా పనిచేయ వీళ్ళ ముందు అట్లా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తున్నారు. చాలా గ్రేట్ కదండి. కలంకారీ ఈ రకంగా ఆర్గానిక్ కలర్స్తో పైగా మనకి హాని లేకుండా వేస్తున్నారు. ఈ ఊరంతా కూడా ఇదే వృత్తి అండి వీళ్ళకి. ఇక్కడి నుంచి ఫారిన్ కూడా వెళ్తుంటాయంటండి శారీస్. ఫారినర్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటండి, బాగా కలంకారీవి అడుగుతుంటారు. సరే. హాయ్ అండి. ఇక్కడైతే కలంకారీ శారీస్ ఉన్నాయి, ప్రింట్లు వేస్తున్నారు అనమాట. చాలా బాగా వేస్తున్నారు. చూసారా ఎలా తయారవుతున్నారు. మనకు తెలియదు కదా, షాప్కి వెళ్తాం, చక్కగా కొనుక్కుంటాం, కట్టుకుంటాం బేరాలు. కానీ ఎంత కష్టపడుతున్నారు చూడండి. అసలు ఇలా ప్రింట్లు వేస్తున్నారు అనమాట. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. ఓకే అండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. ఇలా అయితే శారీస్ తయారవుతాయండి. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.